చెప్పండి, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా ఏర్పడింది కదా. కూటమి ప్రభుత్వం మీకు బాగా అనిపిస్తుందా, లేకుంటే గత 5 సంవత్సరాలు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీకు బాగా అనిపిస్తుంది? ఎందుకంటే ఎందుకు మంచి చాలా బాగు పెడతాం. జగన్ పెడతాం. నాకున్న కార్డు కూడా తీసుకోవాలి. కార్డులోకి వెళ్ళాను, హాస్పిటల్ పోయి కార్డు పెడితే కార్డు కూడా లేదు. ఏంటి మన ఆరోగ్యశ్రీ కార్డు? ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చిండు, దానికి డబ్బులు కట్టి తెగడు. నేను పోయి రావడానికి రేషన్ కార్డు తీసేసిండు. పింఛన్ లేదు, ఏం లేదు. అదే పెన్షన్ జగన్మోహన్ రెడ్డి హయాంలో మీకు బాగానే పెన్షన్లు వచ్చినాయి ఎవరికి చెప్పేసి అన్నారు. మొట్టమొదటి సగం మంది సగం అవ్వడం తీసేసిండు. ఇక చంద్రబాబు ఎత్తన్నాడు, ఫస్ట్ తారీఖు వస్తున్నాయి, జనం శుభ్రంగా ఉంటారు. ఓకే, ఇప్పుడు 1వ తారీఖు వచ్చింది. ఇవాళ 1 రఘువులు లేకుండా ప్రశాంతంగా నిద్రపోతున్నారు. మా పొలాలు మాకుంటాయి అనే నమ్మకం మాకుంది. ఓకే, మీ పొలాలకు రేట్లు పెరుగుతున్నాయి. ఇప్పుడు రేట్లు పెరుగుతున్నాయి. అయాలు కొనేవాళ్ళు లేడు. అయాల చేయనమంటే 20 లక్షలు కొనేవాళ్ళు లేడు. ఇక 44 లక్షలకు అడిగారు నన్ను ఎకరం. అంత జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఎంత అడిగినారు? 18 లక్షలకు అడిగిన వాళ్ళు. నెంబర్ 1 నీటి వనరు పొలం. ఎంత తేడా ఉంది. వ్యాపారాలు లేవు, ఇసుక లేదు, టాపీ మెత్తులు తెచ్చారు, ఇల్లింగ్ వాళ్ళు తెచ్చారు. మేము బాసు కూడా మేము తెచ్చినాం. అది ఆయన చేసిన గొప్పతనం. అది హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ కూటమి ప్రభుత్వం వచ్చింది కదా, కొత్త ప్రభుత్వం ఏర్పడింది కదా ఆంధ్రప్రదేశ్ లో. ఇట్లా బాగుందా? కూటమి ప్రభుత్వం బాగుందా? మీకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మంచి అనిపిస్తుందా? ఏదో మనకు వచ్చి వర్గ చేసేది ఏం లేదు. అంతేనా? చాకరీ తగ్గుతుందా? మాకు వైఎస్ఆర్ ఉన్నప్పుడు మాకు డబ్బులు వచ్చాయండి. మరి ఇది వచ్చా మాకేం డబ్బులు ఏం రావట్లేదు. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూటమి ఇప్పుడే కదా ప్రభుత్వం వచ్చింది, డబ్బులు ఇవ్వట్లేదా మీకు? మాకేమి మీకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం బాగా అనిపిస్తుందా? వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు మనిషి రజకులకు కానీ మంగళవాళ్ళకి అందరికి కానీ డబ్బులు ఇచ్చిండు ఆయన. అన్ని విధాలు బాగానే ఉన్నది. మా వల్ల దీనివల్ల మాకేం వచ్చి కొరికేది లేదు. అన్ని రేట్లు పెరిగినాయి. ఎవడు కొంటాం, పొలాలు కొంటా, ఫ్లాట్లు కొంటా, అన్ని హై రేట్లు. చంద్రబాబు వచ్చినాకనే రేట్లు పెరుగుతున్నాయి అంటున్నారు కదా. మరి పెరుగుతున్నాయి, కొనేవాడు అంతేనా? మరి ఎవడు రావట్లేదుగా. పొలాలు కొన్నా రేయాలు వస్తున్నారు, రేపు వస్తున్నారు, రేపు ఒక నెల దిగుతున్నారు రైతులు. గోయిందా. సో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏం చేయలేకపోతున్నా దిగిపోయింది అన్నారు కదా ప్రభుత్వం. గిరిజనులు అందరూ బాగానే ఉంది, అందరూ బాగానే ఉంది అనుకూలంగానే. ఎవరికి ఎందుకు బాగా అందరూ బాగానే ఉంది. రాలేదంటున్నారు. రాలేదండి, వాటి కోసం ఎదురు చూస్తాం పెట్టుబడి రోజులుగా. అది ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగం చూసుకున్నట్టంటే నీకు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ధరలు బాగున్నాయా? నీకు ఇప్పుడు ధరలు బాగా పెరిగినాయి. చంద్రబాబు పొలాల కోసం బాగా తిరుగుతున్నారు. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాతనే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో డెవలప్మెంట్ అవుతుంది అని చెప్పేసి అందరూ ఇది ఒక నిదర్శనం కనపడుతుంది. పొలాలకు రేట్లు వచ్చినాయి. అంటే ఆల్రెడీ పెరిగినాయి. ఏ ఉద్దేశంతో ఆల్రెడీ పెరిగినాయి. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఎంత ఉండే మీకు? మాకు అప్పుడా 20 లక్షలు ఉన్నది, ఇవాళ 40 అడుగుతున్నారు. 20-40 అయింది ఆల్రెడీ. మా వాళ్ళు 37 చేసి అమ్మారు కూడా. సో ఇప్పుడు హైదరాబాద్ ని రేట్లు తగ్గించి ఆంధ్రలో పెరుగుతున్నాయి అంటున్నారు, నిజమేనా? అది మాట. మరి అక్కడ రేట్లు ఎట్లా ఉన్నాయో తెలియదు, కానీ ఇక్కడ మాత్రం ప్రస్తుతం పెరిగినాయి. ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు జగన్ ఉన్న రోజులు కూడా హైదరాబాద్ లో డెవలప్మెంట్ అయింది కదా. ఇప్పుడు చంద్రబాబు వస్తే హైదరాబాద్ లో డెవలప్మెంట్ తగ్గుతుంది, ఆంధ్రప్రదేశ్ లో పెరుగుతుంది అంటున్నారు. దీన్ని మీరు ఏకీభవిస్తారా ఈ విషయాన్ని? ఏకీభవించవచ్చు, చూద్దాం, ఇంకో 2 నెలలు చూద్దాం. ఓకే. సో ఇప్పుడు ఫైనల్ ఏంది ఏమంటారు మీరు? ఇప్పుడు ఏ ప్రభుత్వం బాగుందంటారు మీరు? జగన్ బాగున్నాడా? జగన్ ప్రభుత్వం బాగుంది? పరిపాలన 2 నెలల్లో మనం ఏం చెప్పలేం కదండి. పరిపాలన బాగానే ఉంది. ఈ హామీలు కూడా అమలు చేస్తే ఇక ఆయనకు తిరిగి లేకుండా రేపు లోకేష్ కూడా నెక్స్ట్ వాళ్ళ నాన్నగారి తర్వాత ముఖ్యమంత్రి అయ్యింది. వాళ్ళ నాన్నగారి తర్వాత ముఖ్యమంత్రి అయ్యే హోదా ఉందంటారా? ఉంది. ఆయన టాలెంట్ బయటకు తీయాలి, ఇంకా ఉంది తీయాల్సింది. ఓకే. అంటే మళ్ళా ఫ్యూచర్ లో జగన్ ఎదుర్కోగలుగుతాడా లోకేష్? కొంచెం షైన్ అవుతాడు కదా ఈ 5 సంవత్సరాల్లో, అవుతాడు.